నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రూలింగ్ చూసా, జగన్ రూలింగ్ చూసా. నాకు వాళ్ళిద్దరూ ఏం చేయలేదు, జస్ట్ వాళ్ళ బెనిఫిట్స్ చూసుకున్నారు అంతే. బట్ పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆయన ఏమన్నా మార్పు తీసుకొస్తాడేమో, అట్లీస్ట్ స్టూడెంట్స్ కానీ ఏమన్నా తీసుకొస్తాడేమో. జగన్ గారు ఉన్నారు, ఆయన ఎడ్యుకేషన్ పరంగా చాలా చేశారు కదా డెవలప్మెంట్. ఏం చేశాడు, ఏం చేయలేదు. అది కొంతమందికి మాత్రమే వచ్చింది. ఆ విద్యా దీవెన, వసతి దీవెన ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టిన పథకాలు, అమ్మఒడి అవి అందరికీ రాలేదు, కొంతమందికి మాత్రమే, సమ్ స్పెసిఫిక్ పీపుల్. ఇప్పుడు మీ పర్సనల్ మీ హౌస్హోల్డ్లో ఎవరికి వచ్చిందో? నాకు బీటెక్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చింది, ఇంకా అంతే, తర్వాత రాలేదు. అడిగితే ఏదో ల్యాండ్ ఎక్కువ ఉంది అది ఇదని ఏదో చెప్పారు రీజన్. అండ్ అన్నెసరీగా మంచిగా ఉన్న రోడ్స్ని బాగా తీసేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పి ఇంత పెద్ద చేశారు. ఏ వస్తాయి అక్కడ ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కి? మీ ఏ ఏరియా మీది? ఒంగోలు. అక్కడ హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ ఒంగోలు అది ఎప్పటి నుంచో బాగుంది, ఈయన చేసింది ఏం లేదు. అది ఫస్ట్ నుంచి మంచిగా, అది టోటల్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. స్కూల్స్ ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ ఏవో పెయింట్ వేశారు, లైక్ మంచిగా చేశారు, కానీ పెయింట్ అది ఎవరు చూస్తారు? లోపల ఎడ్యుకేషన్ చూడాలి. క్వాలిటీ లేదు. ఫుడ్ పెడతారు, ఆ ఫుడ్ అసలు మంచిగా ఉండదు. పైన పెయింట్ వేస్తే సరిపోదు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి కదా పిల్లలకి లోపల. ఇప్పుడు జగన్ మీద ఒక రెడ్ స్పాట్ ఉంది, అంటే జాబ్స్ లేవు, రోడ్స్ లేవు, కానీ పోర్ట్స్ అయితే కట్టిస్తున్నారు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. నిజమేనా? ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు పోర్ట్స్ కట్టిస్తున్నారు, ఆ పోర్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇప్పుడు లేదు. ఇప్పుడు లైక్ అమౌంట్ అంతా రోడ్స్, మంచిగా ఉన్న రోడ్స్ అంతా తీసే బదులు అక్కడ ఐటీ కంపెనీస్ తీసుకొస్తే, మేము ఆంధ్ర వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఆంధ్రాలోనే మంచిగా జాబ్స్ కోసం ట్రై చేస్తే అక్కడే వస్తుంది కదా. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయనకి ఎందుకు ఓట్ చేయరు? బాబు గారు చేశారు, చేయలేదని నేను అనట్లేదు. జగన్తో కంపేర్ చేసుకుంటే బాబు చాలా చేశాడు. బట్ ఏంటంటే బాబు చేసినా కానీ అది కూడా కొంతవరకే ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు ఏది చేయలేదు. ఇప్పుడు ఇంతకుముందు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్గా కాలేజెస్కి పడేది, మాకు సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు జగన్ వచ్చి అది అమ్మఒడి అని చెప్పి అమ్మాయి అకౌంట్స్కి వేసేవాళ్ళు. అది కొంతమందికి పడింది, పడలేదు. అది పడని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ అమౌంట్ కట్టుకున్నారు. ఇప్పుడు ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది అందరికీ దొరకలేదు, కొందరికి దొరికాయి. ప్రాపర్గా ఇంప్లిమెంట్ అంటే ఏం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లైక్ ఆరోగ్య పథకం అది ఏవో చెప్పారు, అది కూడా కొంతమందికి ఇంప్లిమెంట్ ఉంటుంది, కొంతమందికి ఇంప్లిమెంట్ ఉండదు. ఓన్లీ కొంత అమౌంట్ వరకే అని చెప్తారు. ఇప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్, మా మామ క్యాబ్ డ్రైవర్ ఉంటారు, ఆయనకి క్యాబ్ డ్రైవర్ అంటే కార్ ఉంటుంది, 4-వీలర్ క్యాబ్ డ్రైవర్ అంటే 4-వీలర్ ఉంటుంది. ఆయనకి 4-వీలర్ ఉందని చెప్పి రేషన్ కార్డు తీసేశారు. 4-వీలర్ ఉన్నంత మాత్రాన ఆయన రిచ్ కాదు కదా. ఇలానే ఉంటాయి అవన్నీ. లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? నేను లాస్ట్ టైం వేయలేదు, ఫస్ట్ ఎవరికి? నేను పవన్ కళ్యాణ్. లైక్ ఫ్యానిజం అలా ఏం కాదు, ఇద్దరు రూలింగ్ చూశాను కాబట్టి ఆయన ఏమైనా కొంచెం మేలు చేస్తాడేమో అన్న ఆశ. మూవీస్ తప్ప పాలిటిక్స్కి పనికి రారు అంటున్నారు, నిజమేనా? మూవీస్కి తప్ప పాలిటిక్స్కి అంటే లైక్ మూవీస్లో జరిగినట్టే చేద్దామని ఆయన అనుకుంటున్నాడు, బట్ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. మూవీస్లో చేసేది ఒక 2.5 అవర్లో అది ఒక 1 సాంగ్లో మొత్తం చేంజ్ అయిపోతుంది, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. బట్ ఆయన ఏంటంటే ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు, చూద్దాం ఆయన ఏమైనా చేస్తాడేమో. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి నేను ఓట్ వేసుకున్నాను. మన ఆడియన్స్కి ఓటింగ్ కోసం ఏమైనా అవేర్నెస్ మెసేజ్ ఇస్తారా? అవేర్నెస్ అంటే లైక్ ఓట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, బట్ యూజ్ చేసేది ప్రాపర్గా యూజ్ చేసుకొని కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకొని ఎవరికి వేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, నెక్స్ట్ 5 years ప్రాపర్గా నడుస్తాయని ఆలోచించి వేస్తే ఓకే, అంతా బాగుంటుంది. అమౌంట్ కోసమో లేకపోతే వాళ్ళు ఎక్కువ మనీ ఇచ్చారు వీళ్ళు ఎక్కువ మనీ ఇచ్చారు కాకుండా. ఇప్పుడు నేషనల్ వైడ్గా మోదీ గారు ఉన్నారు, అంటే బీజేపీ ఉంది, ఈసారి కూడా బీజేపీ వస్తుంది అనుకుంటున్నారా? మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక చిన్న క్వశ్చన్, మీరు వన్ డే కోసం పిఎం అయితే ఏం చేంజెస్ చేస్తారు? నేను వన్ డే కోసం పిఎం అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసేస్తా, మొత్తం చేంజ్ చేసేస్తాను. బికాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ప్రాపర్గా ఉంటాయి. ఇప్పుడు ఏం లూప్స్ ఉన్నాయంటే లైక్ ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు,
వాళ్ళు బీటెక్ చేస్తారు, ఎందుకు చేస్తారో వాళ్ళకే క్లారిటీ ఉండదు. వచ్చి ఇక్కడ మళ్ళీ బీపీఓసీలు అంటారు, అదంటారు, ఇది అంటారు. ప్రెషర్ వల్ల వస్తారు. అదొక స్టేటస్, బీటెక్ చేశాడు అని చెప్పుకోవడానికి తప్ప ఇంజనీర్ తప్ప ఏముండదు. అలా కాకుండా లైక్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో మనం మంచి ఫెసిలిటీస్ చూసుకొని గ్రో అయ్యామనుకో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ప్లస్ అప్పుడు ఏ రాజకీయ నాయకులు వచ్చి ఏదో చేస్తారు అని బాగుంటే ఇండియా బాగుపడుతుంది, ఖచ్చితంగా బాగుపడుతుంది. కిషోర్.